శివనారాయణ అరెస్టు చేసిన కాశీకి బయలిచ్చి అడ్డంగా ఇరుక్కున్న జ్యోత్స్న వైరా. ఇంతకు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం. మంచి ట్విస్ట్ ఉండబోతోంది. సో వీడియో ఎక్కడ మిస్ చేసుకోకండి, చివరి వరకు చూడండి. మొత్తం మీద ఇక ఆ, పోలీస్ స్టేషన్ కు భోజనం తీసుకెళ్లినటువంటి కాంచన శ్రీధర్ ఇంకా బాధ పెట్టిందే గానీ కడుపు నింపలేదు. ఇక కార్తీక్ అయితే ఇంటికి తీసుకొచ్చేశాడు. వసంతం దగ్గరున్నప్పుడే వచ్చినప్పుడే మనం ఆస్వాదించాలి. వసంతం వెళ్ళిపోయిన తర్వాత జీవితానికి వసంతం లేదు అని బాధపడకూడదు అంటూ తల్లికి అర్థమయ్యేటట్టుగా ఒక మాట అనేసి కార్తీక్ అయితే కాంచన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక కాంచన్ ఏమో ఎడారిలో వసంతం రాదు అనే విషయం నా కొడుకు ఇంకా తెలుసుకోవట్లేదు అని చెప్పని అనుకుంటుంది. ఇక్కడేమో కాశీ చాలా రెచ్చిపోతాడు స్వప్నతోటి. నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య అందరూ కలిసి నన్ను అవమానించారు. నేనేంటో, నా క్యాపబిలిటీ ఏంటో, నా కెపాసిటీ ఏంటో నేను చూపించే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పని అంటూ ఉంటే, ఇక స్వప్న నువ్వు నీ జాబ్కి రిజైన్ చేసావా అంటే అవును చేశాను అంటాడు. అన్నయ్యకి చెప్పావా అని అడుగుతుంది. చెప్పాను అంటాడు. ఇక అన్న తర్వాత మరి ఇప్పుడు నెక్స్ట్ నీ మూవ్ ఏంటి అని చెప్పని అడుగుతుంది. నా నెక్స్ట్ మూవ్ 2 రోజుల్లో నాకు జాయినింగ్ ఆర్డర్ వస్తుంది జిఎంగా అని చెప్పానంటే, జిఎంగానా? ఎక్కడ, ఏ కంపెనీలో అంటే, తొందర ఎందుకు, 2 రోజులు ఆగితే జాయినింగ్ లెటర్ వస్తుంది కదా, చూద్దు గాని అని చెప్పని అంటాడు. దాంతోపాటు తనకి అప్పుడే వైరా పంపించినటువంటి 5 లక్షల్ని చూపించి, నువ్వు అన్నావు కదా ఇప్పటికిప్పుడు నాకు ₹1,00,000 కావాలంటే ఇవ్వగలవా అని, 2 లక్షలు 2 లక్షలు ఇస్తాను తీసుకో, అండ్ ఇంకేమన్నా కావాలంటే చెక్ ఇస్తాను తీసుకో అని చెప్పని అంటూ, ఇదిగో స్క్రీన్ షాట్ పంపిస్తున్నాను, ఈ 5 లక్షలు నా అకౌంట్లోకి వచ్చాయి అనేది నువ్వు నమ్మడానికి, నువ్వు నన్ను మాట అన్న ప్రతిసారి గుర్తు తెచ్చుకోవడానికి ఆ స్క్రీన్ షాట్ చూసుకో అని చెప్పని అంటాడు. దాంతో ఇక స్వప్న వెంటనే అక్కడ నుంచి కార్తీక్ ఇంటికి వస్తుంది. వచ్చి ఆ స్క్రీన్ షాట్ని కార్తీక్కి చూపించి, ఏదో జరిగింది, నాన్న అరెస్ట్ అవడానికి కాశీకి ఏదో సంబంధం ఉంది అని చెప్పని అంటుంది. అలా అనేసరికి ఇక కార్తీక్ ఆలోచనలో పడతాడు. అప్పటి వరకు దీపా కార్తీక్ మాట్లాడుకుంది కూడా అదే, ఎవరో కావాలని చెప్పి ఇదంతా చేశారు, ఎవరో కావాలని శ్రీధర్ని ఇరికించారు అని చెప్పేసి. ఇక ఇది స్వప్న వచ్చిన తర్వాత అది కాస్త బలపడుతుంది. అలా బలపడిన తర్వాత ఇక కార్తీక్ అయితే గట్టిగా ఆలోచిస్తాడు. గట్టిగా ఆలోచించి అసలు కాశీ దగ్గరే తప్పు జరిగింది అని గ్రహిస్తాడు. అలా గ్రహించినటువంటి కార్తీక్ అయితే ఆ స్క్రీన్ షాట్ చూసినటువంటి కార్తీక్కి ఆ నెంబర్ ఎవరిదా ఏంటా అని చెప్పేసి అనుమానం వచ్చి, తనకు తెలిసినటువంటి ఫ్రెండ్కి ఆ నెంబర్ పంపించి, ఈ నెంబర్ ఎవరిది, ఈ పర్సన్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అనేది తెలుసుకోమని చెప్పి చెప్తారు. దాంతో ఇక తన ఫ్రెండ్ అయితే అది చూసి ఆ నంబర్ ప్రకారంగా అది ఎవరి నెంబరు, దాంతోపాటు అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో క్లియర్గా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వైరా తన అకౌంట్ నుంచి పంపించకుండా తన అసిస్టెంట్కి చెప్పి ఆఫీస్ అకౌంట్ నుంచి పంపించాడు. ఆఫీస్ అకౌంట్ కూడా మేనేజర్ అకౌంట్ నుంచి పంపించాడు. సో అదంతా కూడా వైరా కంపెనీ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తెలుసుకున్నటువంటి కార్తీక్ ఇక వెంటనే అదంతటికి కారణం, ఇదంతా జరగడానికి ముఖ్యమైన వ్యక్తి వైరా అని చెప్పని అర్థం చేసుకుని ఆ రాత్రికి అప్పటికప్పుడే శివనారాయణకు కాల్ చేస్తాడు. ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పి శివనారాయణ అడిగేసరికి, తాత చాలా పెద్ద తప్పు జరిగింది అని చెప్పి కార్తీక్ అంటాడు. ఏం తప్పు జరిగింది కార్తీక్ అని చెప్పి శివనారాయణ అడిగేసరికి, తాత చాలా పెద్ద తప్పు జరిగింది, కాశీయే దీనంతటికి కారణం, నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పని అంటాడు. నువ్వెలా చెప్పగలవు కాశీయే దీనంతటికి కారణం అని చెప్పి అనగానే, వైరా వాళ్ళ ఆఫీస్ నుంచి కాశీకి 5 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది, అడ్వాన్స్ అమౌంట్ అట, అండ్ వాడికి జిఎంగా పోస్టింగ్ కూడా వైరా ఆఫీస్లోనే జరగబోతోంది అని చెప్పని అనేసరికి, ఇంత ద్రోహమా, ఇంత నమ్మక ద్రోహమా అని చెప్పని అంటే, ఆ రక్తంలోనే ఉందనుకుంటా తాత అని అంటే, నిజం చెప్పావు కార్తీక్, ఇప్పుడు ఏం చేద్దామంటావు అనగానే, కలుగులో నుంచి ఎలకను బయటకు తీసుకురావాలంటే మనం పొగ పెట్టాలి తాత అంటాడు. నీ మాటల్లో అర్థం నాకు అర్థం కాలేదు అని శివనారాయణ అనేసరికి, ఏమీ లేదు తాత, మనం అర్జెంటుగా కాశీ మీద కంప్లైంట్ ఇద్దాం అని చెప్పని అంటాడు. కాశీ మీద కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, కాశీ నాన్న తప్పు చేశారు అని చెప్పేసి సాక్ష్యం చెప్పాడు కదా, అసలు మనకి కాశీ మీదే అనుమానంగా ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఖచ్చితంగా కాశీని అరెస్ట్ చేస్తారు. అప్పుడు కంటిన్యూషన్లో జరిగేది ఏంటంటే, అసలు వైరా వస్తాడో లేక కాశీని వైరా వైపుకు నడిపించిన వాళ్ళు బయటకు వస్తారు తాత, లేదంటే కాశీ నిజం బయట పెట్టేస్తాడనే భయంతోటైనా వాళ్ళు బయటకు వస్తారు అంటాడు కార్తీక్. అయితే మంచి ఆలోచన రా, నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పేసి వెంటనే స్టేషన్కి కాల్ చేసి ఇక విషయం చెప్తాడు శివనారాయణ. మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్, మేము ఉదయానికల్లా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం
అని చెప్పని ఎస్ఐ చెప్పేసరికి సరేనని శివనారాయణ ఆ రాత్రి మీదే వెళ్ళి దశరథ్ని తీసుకుని వెళ్ళి కంప్లైంట్ రాసిస్తాడు. దాంతో ఇక ఉదయం కాశీ లేచేసరికి కాశీ డోర్స్ ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఎవరు అని చెప్పేసి కాశీ నిదానంగా బయటకు వచ్చి చూసేసరికి పోలీసులు నిలబడి ఉంటారు. పక్కనే కావేరి, ఇటుపక్కన స్వప్న నించుని ఉంటారు. ఏంటత్తయ్య గారు, ఎవరు వీళ్ళు? మావయ్య గారి కోసం వచ్చారా ఏంటి? మావయ్య గారు రిలీజ్ అవ్వలేదు కదా, ఇంకా స్టేషన్లోనే ఉన్నారుగా, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ అని అంటాడు. అవును బాబు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిన వాళ్ళేమో ఇంట్లో పడుకుని ఉన్నారు, చెయ్యని తప్పుకి ఆయనేమో జైల్లో ఉన్నారు అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అంటాడు కాశీ. ఇంకెవరి గురించి? నీ గురించే మాట్లాడుతున్నాను అంటుంది కావేరి. మేడం మీరేం మాట్లాడకండి సార్, మీ మీద మాకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది, ఇదిగోండి అరెస్ట్ వారెంట్ అనగానే నేనేం తప్పు చేశాను అంటాడు కాశీ. ఏం తప్పు చేశారో ఏంటో స్టేషన్కి వచ్చాక అన్నీ తెలుస్తాయి, ముందు మీరు మాతో సహకరించి మాతో రండి, లేదంటే ఈడ్చుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు, నన్నెందుకు ఈడ్చుకెళ్తారు అని అంటే అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఒక అతను, ఎవరైతే నిన్న ఫుడ్ తిన్నారో వాళ్ళల్లో నుంచి ఒక అతను గనక చచ్చిపోతే ఖచ్చితంగా శిక్ష మీకే పడుతుంది అని అంటే నాకెందుకు పడుతుంది, తప్పు చేసింది మా మావయ్య గారు కదా అని అంటే అదే సార్, అది ఎవరు చేశారో ఏంటో ఇప్పుడు అన్నీ తేల్తాయి రండి అని చెప్పేసి కానిస్టేబుల్ కాశీని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతన్ని సెల్లో వేసి శ్రీధర్ని బయటకు తీసుకొస్తాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత కాశీ వెంటనే ఏంటి అన్యాయం అని చెప్పని అంటూ ఉంటే న్యాయమో అన్యాయమో మీరే తేల్చి చెప్పండి సార్, ఎందుకంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ నుంచి చైర్మన్ గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరే ఆ ఫుడ్లో పాయిజన్ కలిపారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సో సీఈఓకి దీనికి ఎటువంటి సంబంధం లేదని కూడా ఇచ్చారు అనగానే లేదు, మా మామయ్య గారు చెప్తేనే నేను ఇదంతా చేశాను అని చెప్పని అంటూ ఉంటాడు. కానీ మీ మామయ్య గారు చెప్పిన దానికి అక్కడ మీరు చేసిన దానికి చాలా తేడా ఉంది అని చెప్పేసి మాకు వచ్చిన కంప్లైంట్లో ఉంది, అందుకే మిమ్మల్ని ఏవన్గా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేశాం, శ్రీధర్ గారు మీరు వెళ్ళొచ్చు అని చెప్పనంటే నా అల్లుడిని ఎందుకు అరెస్ట్ చేశారు, నా అల్లుడు ఏ తప్పు చేయలేదు, వాడు ఏది చేసినా నేను చెప్పిన దానికే చేశాడు అంటూ ఉంటే మీరేం మాట్లాడకండి సార్, చైర్మన్ గారు మిమ్మల్ని ఆఫీస్కి రమ్మన్నారు అని చెప్పేసి ఎస్ఐ చెప్తాడు. ఇక శ్రీధర్ అయితే ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి మావయ్య గారు ఏంటిదంతా, నా అల్లుడిని అరెస్ట్ చేశారు, రేపు నా కూతురు జీవితం అని అంటే మరి నా అల్లుడిని అరెస్ట్ చేసినప్పుడు నా కూతురు జీవితం గురించి నేను ఆలోచించుకోవద్దా శ్రీధర్, తప్పు నువ్వు చేయలేదు, నా విషయం నాకు తెలుసు, రాత్రి అది రూఢి అయ్యింది కూడా అనగానే ఎలా అని అంటే ఇక జరిగింది మొత్తం చెప్తాడు శివనారాయణ. ఇంత పని చేశాడా కాశీ, చా ఇలా చేస్తాడని అనుకోలేదు మావయ్య గారు, సారీ నన్ను క్షమించండి అంటే నువ్వేం తప్పు చేసావని చెప్పి నిన్ను క్షమించాలి, తప్పు చేసిన వాడు బానే ఉన్నాడు, ఇంకా నువ్వెందుకు అనవసరంగా తప్పు చేసినట్టు తలదించుకుంటావు అని అంటూ ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఉండగానే స్టేషన్ నుంచి శివనారాయణకి ఫోన్ వస్తుంది. సార్ బెయిల్ కోసం కాశీ బెయిల్ గురించి అని చెప్పి కాల్స్ వచ్చాయి సార్ అనగానే ఎవరు చేశారు అంటే వైరా అంట సార్ అనగానే ఎస్, దీనికోసమే నేను ఇప్పటిదాకా వెయిట్ చేసింది, వచ్చిందా ఫోన్ కాల్, ఈ ఫోన్ కాల్ గురించే నేను వాడిని అరెస్ట్ చేయించింది అని చెప్పేసి అంటూ ఓకే రానివ్వండి, వాళ్ళని స్టేషన్కి రానివ్వండి, అప్పుడు నేను వస్తాను అంటాడు శివనారాయణ. ఓకే సార్ అనేసి ఇక వైరాకి కాల్ చేసి సార్ మీరు బెయిల్ తీసుకుని రండి, అతన్ని విడుదల చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వైరా బెయిల్ తీసుకుని అక్కడికి వస్తాడు. వైరతో పాటు జ్యోత్స్న కూడా వస్తుంది. ఇక జ్యోత్స్నని వైరాని చూసి కాశీ అయితే చాలా థ్యాంక్స్ అక్క, ఈ టైంలో నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నాను, చాలా భయపడ్డాను అంటే వదిలేస్తే ఎలా తమ్ముడు, ఇక్కడి దాకా తీసుకొచ్చి నిన్ను వదిలేస్తే నువ్వు కదా ఇబ్బందుల్లో పడతావు, అందుకోసమే నేనే వచ్చాను తమ్ముడు అంటూ ఉండగానే ఇక బెయిల్ పేపర్స్ మీద సైన్ చేసి కాశీని రిలీజ్ చేయించి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా శివనారాయణ ఎంటర్ అవుతాడు. శివనారాయణ వెనక కార్తీక్ కూడా వస్తాడు. ఒక్కసారిగా శ్రీధర్ వీళ్ళందరూ వచ్చేసరికి షాక్ అయిపోతాడు కాశీ, ఇంకా జ్యోత్స్న కూడా. తాత కాశీని విడిపించడానికి వచ్చాను అంటే నేను అరెస్ట్ చేయిస్తే నువ్వెందుకు విడిపిస్తున్నావు జ్యోత్స్న అంటాడు శివనారాయణ. వాడు తప్పు చేయలేదు తాత అంటే మరి నిన్న మీ మామయ్య జైల్లో ఉన్నప్పుడు తప్పు చేశాడు అని చెప్పని అన్నావు అంటే మామయ్య తప్పు చేసి ఉండొచ్చు, కాశీ చేయలేదు అనగానే మరి వైరా ఎందుకు వచ్చాడు ఇక్కడికి, బెయిల్ పేపర్స్ మీద వైరా ఎందుకు సంతకం చేశాడు, చెప్పు కాశీ, నీకు వైరా ఎందుకు డబ్బు పంపించాడు, జీఎంగా వైరా ఎందుకు పోస్ట్ ఇస్తున్నాడు, ఇదంతా చేసింది శ్రీధర్ని అరెస్ట్ చేయించినందుకేగా, చెప్పు నిజం చెప్తావా లేక నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయమంటావా అని అనేసరికి చూడు యంగ్ మ్యాన్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఇంత దాకా వచ్చిన తర్వాత బయట పెట్టడానికి బాధపడాల్సిందే ఉంది అంటూ ఉంటే మీరు ఆగండి సార్ అంటూ ఏం లేదు తాతయ్య గారు అంటే అది ఇదంతా అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే విషయం అంతా నాకు అర్థమైంది కాశీ, నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావో
హర్ట్ అయినందుకు నువ్వు రివెంజ్ ఎలా తీర్చుకున్నావో క్లియర్ కట్గా అర్థమవుతోంది. సార్, అక్కడ ఎవరికి ఏం జరిగినా నాది బాధ్యత. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి ట్రీట్మెంట్ విషయం నేనే చూసుకుంటాను. ఈ కేసులో ఇతనే ముద్దాయి, ఇతన్ని మాత్రం వదిలిపెట్టకండి అంటూ శివనారాయణ గట్టిగానే చెప్తాడు పోలీసులకి. ఓకే సార్, అలాగే, మీరేం కంగారు పడకండి, మేము చూసుకుంటాం అని చెప్పేసి ఎస్ఐ అయితే, సార్ మీరే ఇతనికి పూర్తి పూచీకత్తు అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఏం జరిగినా మీదే బాధ్యత అని చెప్పేసి వైరాతోటి అనేసరికి, సరే అయితే పద మ్యాన్ అంటే, నేను రాను సార్ అంటాడు. ఏంటి నేను రాను? 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను నీకు, ఇంకొక 5 లక్షలు నువ్వు జాయిన్ అయినప్పుడు ఇస్తా అన్నాను. అన్నిటికీ ఒప్పందం చేసుకుని ఇప్పుడు రానంటావేంటి అని అనగానే ఒక్కసారిగా ఎదురుగా నిలబడ్డటువంటి స్వప్న వంక చూస్తూ షాక్ అయిపోయిన కాశీ, అది నేను రాలేను సార్, నాకు మీ జాబ్ కూడా వద్దు అంటూ ఉంటే, ఇంకెందుకు కాశీ నాటకాలు ఆడుతున్నావు? అయిపోయింది, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా బయటకు వచ్చేసింది. ఇక నువ్వెన్ని నాటకాలు ఆడినా నీకు నాకు మధ్య ఎలాంటి ఇది ఉండదు కాశీ. అయిపోయింది, ఇక నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ బంధమే తెగిపోయింది అంటూ ఉంటే, స్వప్న అది కాదు, నా మాట విను స్వప్న, నా మాట విను అంటూ కాశీ ఎంతలా బ్రతిమలాడినా స్వప్న వినిపించుకోదు. చూద్దామా ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.